Hi guys, welcome to Smart Tech in Telugu. Guys, this is IQOO G6 Lite. So base variant మీకు 4GB RAM and 64GB. సో ఆల్మోస్ట్ ఆల్ 14,000 ఆ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరైతే 15,000 బడ్జెట్లో బెస్ట్ గేమింగ్ ఫోన్తో పాటు బెస్ట్ కెమెరా ఫోన్ కావాలనుకుంటారో అండ్ ముఖ్యంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ప్రీమియంగా ఉండాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఈ IQOO G6 Lite అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఈ ఫోన్ని నేను ఆల్మోస్ట్ ఆల్ 2 వీక్స్ నుంచి నా పర్సనల్ డివైస్గా అయితే యూజ్ చేస్తున్నాను. సో నా యూజర్ ఎక్స్పీరియన్స్ అలా ఉంది అండ్ ముఖ్యంగా కెమెరా శాంపిల్స్లో నాకు ఎలా ఇంప్రెస్ చేశాయి అండ్ దాంతోపాటు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అలా ఉంది. సో కంప్లీట్గా హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూని అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ అదేవిధంగా జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మాత్రం సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో కూడా ఎలానే నేను జెన్యూన్గా రివ్యూస్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీలైతే వీడియోని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో యాక్చువల్గా మొబైల్ మనం ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఖచ్చితంగా 15K ప్రైస్లో మాత్రం ఇది మీకు కిల్లర్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కంప్లీట్గా ఫ్లాట్ డిజైన్తో వస్తుంది అండ్ దాంతోపాటు మీకు కంప్లీట్గా బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లాస్టిక్ బిల్తో వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ ఓవరాల్గా ఫ్లాట్ డిజైన్తో మీకు ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఒక 20,000 to 30,000 రూపీస్ మొబైల్ యూజ్ చేస్తున్నామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఈ మొబైల్లో ఉంటుంది. సో ఇనీషియల్గా నాకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రెసివ్ చేసింది. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అండ్ సెటప్ విషయానికి వస్తే ఇందులో బ్యాక్ సైడ్ మీకు 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఫ్రంట్ సైడ్లో కూడా 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం నాకు చాలా ఇంప్రెసివ్గానే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ 15K ప్రైస్లో మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే సో నాకు చాలా ఇంప్రెసివ్గానే అనిపించింది. సో నేను చాలా కెమెరా శాంపిల్స్ అయితే తీశాను, లైక్ పోర్ట్రేట్ షాట్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ సో సాచురేషన్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని యాంగిల్స్లో కూడా నేను చాలా ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేశాను. లైక్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో లైక్ నాకు పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి చాలా బెటర్గానే పర్ఫామ్ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్లో మనం కంపేర్ చేసుకుంటే అండ్ ముఖ్యంగా మనకి హెవీ లైటింగ్ ఉన్నప్పుడు లేదంటే ఓవర్ సాచురేషన్ అవుతున్నప్పుడు కూడా సో సాచురేషన్ అనేది అంటే లైటింగ్ని చాలా బాగా అడ్జస్ట్ చేసుకుని అయితే ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఓవరాల్గా కెమెరా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సో నాకు 15K ప్రైస్లో సూపర్ ఇంప్రెసివ్గానే అనిపించింది. అండ్ కమింగ్ టు ద మనం డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మీకు 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది. టు బి ఫ్రాంక్గా మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం అండర్ 15K ప్రైస్లో 120Hz టచ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్స్ రావడం అనేది సో ఇట్స్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మీకు ఏ ఫోన్స్ కూడా అక్కడ అవైలబుల్గా లేవు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మల్టిపుల్ యాప్స్ని రన్ చేస్తున్నప్పుడు లేదంటే హెవీ టాస్క్స్ని లేదంటే హెవీగా మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అంటే స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో సో ఖచ్చితంగా మీకు 2x అనేది రిమైనింగ్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ అనేది ఉంటుంది. సో నాకు LCD డిస్ప్లే అయినప్పటికీ కూడా ఈ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది సో నాకు చాలా సూపర్ ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ దాంతోపాటు కమింగ్ టు ద ఫింగర్ ప్రింట్ సెన్సార్కి వచ్చేటప్పటికి సో ఈ బడ్జెట్లో మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఎంత ఫాస్ట్గా మనకు వర్క్ అవుతుందంటే సో జస్ట్ ఇలా ఫింగర్ పెట్టగానే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫింగర్ ప్రింట్ అనేది ఓపెన్ అవుతుంది. సో లిటరల్గా నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కూడా చాలా ఇంప్రెసివ్ చేసింది. అండ్ ఫైనల్గా ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ రాదు, బట్ 18 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఛార్జింగ్ బ్యాకప్ చూసుకున్నట్లయితే మాత్రం సో చాలా బెస్ట్ బ్యాకప్ వస్తుందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ మీరు హెవీగా యూజ్ చేసుకున్నా కూడా సో 24 అవర్స్ అనేది మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్లో మీకు అలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ 18 వాట్ ఛార్జర్ ఉన్నప్పటికీ కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది కొంచెం లిటిల్ బిట్ డ్రాబ్యాక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సో అడిషనల్గా మనం ఛార్జర్ కొనాలనుకుంటే మాత్రం ఎక్స్ట్రాగా 700 రూపాయలు మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4th Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో ముఖ్యంగా స్నాప్డ్రాగన్ బడ్జెట్లో గేమింగ్ కోసం మాత్రమే డిజైన్ చేసిన ప్రాసెసర్ ఇది. అండ్ దాంతోపాటు ఇది మీకు 5Gకి కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇండియాలో ఏవైతే 5G బ్యాండ్స్ ఉన్నాయో అన్ని 5G బ్యాండ్స్ కూడా ఈ ఫోన్కి అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ ఫన్ టచ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. సో పర్సనల్గా నన్ను అడిగితే ఖచ్చితంగా మీకు Android అవుట్ ఆఫ్ ది బాక్స్ 12తో వస్తుంది కాబట్టి సో మేబీ మీకు సాఫ్ట్వేర్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ ఫన్ టచ్ 12
కూడా ఇన్ఫ్యాక్ట్ మనకి షామీ యూఐతో కంపేర్ చేసుకున్నా కూడా సో ఖచ్చితంగా మనకి యూఐలో ల్యాగ్స్ ఉండవు, చాలా బెటర్గా ఉంటుంది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఐక్యూ బ్రాండింగ్లో ఖచ్చితంగా లాట్ ఆఫ్ యాడ్స్ అయితే వస్తాయి. సో ఇది కొంచెం చాలామందికి ఇరిటేటింగ్గా ఉండొచ్చు. బట్ స్టిల్ బ్రాండ్ మనకి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం సో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ వన్ థింగ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అండ్ అదేవిధంగా 18 వాట్స్ ఛార్జర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రావట్లేదు కాబట్టి సో రెండింటిని వదిలేస్తే మాత్రం రిమైనింగ్ అన్నీ కూడా లైక్ బ్యాటరీ, డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా సో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఖచ్చితంగా ఇది మీకు కిల్లర్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.